ఈరోజు వెంకటాద్రి నెల్లూరు సంబంధించి ఎదురు మండలంలో దేవాలపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం రావడం చాలా బాధాకర విషయం. దురదృష్టకరమైన మన ప్రాంతంలో అటువంటి సంఘటన జరగకూడదు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ ముగ్గురు కూడా స్పందించి త్వరితగతిన వెంటనే ఆ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాము. ఎవరైతే చేశారో అలాంటి వారిపైన కఠిన చర్య తీసుకుని ఇది వేరే విధంగా కులాల మతాల మధ్య ఇచ్చు రాకుండా దానిపైన చట్టపరమైన చర్య తీసుకుంటారని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని గౌరవ కలెక్టర్ గారిని, గౌరవ ఎస్పీ గారిని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ప్రజలంతా కూడా ప్రశాంతంగా ఉండండి. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మనందరం కూడా ఆ దేవుని పూజించినప్పుడు ఆ దేవుని కృపతో మనందరం ఉన్నాం. కాబట్టి తప్పకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా, ఒక దళిత శాసనసభ్యుడిగా మన ప్రాంతంలో ఉన్న అందరూ కూడా కులాలు మతాలు ప్రాంతాలు ఖచ్చితంగా వీళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యి జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, వెంటనే ఆర్డీఓ గారు స్పందించి త్వరగా ఈ రోజే మరి విగ్రహాన్ని అదే ప్రాంతంలో ప్రతిష్ట చేయాలని మమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ దాన్ని ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఎలాంటి అవంచన సంగతి లేకుండా చర్య తీసుకుంటారని చెప్పి మీ ద్వారా సవనీగా మనం చేసుకుంటూ మరి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ వెంటనే దీనిపైన రెస్పాండ్ అవుతున్నారు. ఆర్డీఓ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఆ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ సోషల్ వెల్ఫేర్ రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి ముగ్గురు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆ కార్యక్రమం పూర్తయినంత వరకు అక్కడనే ఉండి, ఎందుకంటే భారతదేశానికి ఒక ప్రథమ పురుషుడు లాగా భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలన్నిటి కూడా ఘనంగా కోరుకునే మహోన్నత వ్యక్తి కాబట్టి ఆ మహోన్నత వ్యక్తికి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఉద్దేశిస్తేనే మీరు దీనిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ ప్రాంతంలో ఎక్కడైతే జరిగిందో అక్కడ అన్ని కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసి పునర్నిర్మాణం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛన జరగకుండా చర్య తీసుకుంటారని చెప్పి ప్రెస్ ద్వారా అలాగనే ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తీసుకుంటూ మనం చేస్తున్నాం. ధన్యవాదాలు.